ఫ్రెండ్స్, దిస్ ఇస్ మోనికా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తయారు చేయబోతున్నాను చారు పొడి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేను స్పూన్ లెక్క చెప్తున్నాను. 6 స్పూన్స్ కందిపప్పు, 3 స్పూన్స్ జీలకర్ర, 10 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు, 12 ఎండుమిర్చి. ఇక్కడ నాకు కారం ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. మీరు కారం బట్టి వేసుకోండి, ఎండుమిర్చి కారం బట్టి. కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు, స్టోర్ చేసుకుంటే ఒక గ్లాస్ కంటైనర్, మిక్సీ. ఇవి కావాల్సినవి పదార్థాలు. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా కందిపప్పుని వేయించుకుందాం లో ఫ్లేమ్ మీద. ముందుగా కందిపప్పుని దూరగా వేయించుకుందాం. ఇవి చక్కగా దూరగా వేగిపోయింది. మిక్సీ జార్లో తీసుకుందాం. కొంచెం మిరియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, ధనియాలు, దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాం. చూసారా, క్రిస్పీగా వేగిపోయింది. ఇది కూడా జార్లో తీసేసుకుందాం. మిక్సీ జార్ వేయించుకున్నాం. కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఎండుమిర్చి ఇది కూడా చక్కగా ఎర్రమొగ వచ్చేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది చక్కగా వేగిపోయింది. మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇది చక్కగా చల్లారాక మిక్సీ గ్రైండ్కి వేసుకుందాం. చారు పొడి రెడీ. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చారు చేసుకోవచ్చు ఈ చారు పొడితో.